దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు నిన్నేమని మాట్లాడినారంటే, బాంబులు మా దగ్గర దివాళీ కోసం పెట్టినామా లేకపోతే చూపించుకోనిక పెట్టినామా? ఇవాళ ఒక గట్టి ప్రభుత్వం భారతదేశంలో ఉంటే పక్కకున్న పాకిస్తాన్ పైజామ ఊడదీసి మనము వాళ్ళని భీక్మంగు ఎట్లా చేసేసినాము, బిచ్చపోలని ఎట్లా చేసేసినాము, మన దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయని చెప్పి భయపడము ఎంత సిగ్గుచేటు. ये नया भारत है, किसी के सामने झुकेगा नहीं और किसी के सामने शीश झुकाएगा नहीं అని చెప్పి నిన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రజలకు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిండు. 70 సంవత్సరాల పరిపాలనల ఇవాళ ఒకటే ఒక ప్రధాని క్రిస్టల్ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఘర్మే గుసెంగే బి ఆర్ మారెంగే బి, మా దేశానికి ఎవడన్నా కన్నెర్ర చేసి చూస్తే అని గుడ్లు విక్తాము అని చెప్పి మాట్లాడిన ఏకైక ప్రధాని మీ కండ్ల ముంగట ఉన్నాడు ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. కాంగ్రెస్ హయాంలో ఎట్లయిందో మనం అందరం చూసినాము. 70 సంవత్సరాల పాటు పాకిస్తాన్ ఎట్లా మనని అల్లకల్లోలం పెట్టిందో, దీని దహాడే దీపావళి రోజు పటాకాలు కాల్చినట్టు బాంబులు పేల్చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎట్లా చేసిందో మనం అందరం చూసినాం. ఇవాళ ఆ ఆలోచన కూడా పాకిస్తాన్కి రావాలని అంటే వెన్నుల వణుకు పుడుతుంది. అయితే ఇప్పుడు మనం అందరం మాట్లాడవచ్చు, పాకిస్తాన్తో ఏం మాట్లాడతాం, పాకిస్తాన్తో మనది పెద్ద కంపారిజన్ కూడా ఏముండదు కదా గిరీష్ భాయ్. శక్తి సామర్థ్యాలు అనేటివి ఎవరితోనన్నా ఉంటే అవి సిమిలర్ సార్ట్ ఆఫ్ సూపర్ పవర్స్తో పెట్టుకోవాలి కదా అని అంటే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నేపాల్తో కూడా చైనా చాలాసార్లు ట్రై చేసింది. జీ జింగ్పింగ్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిండో, అధ్యక్షుడు అయిండో చైనాకు, ఈ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ఆయన ఒక నిజంగా చెప్పాలని అంటే ఈ ప్రాజెక్ట్ ఒక మానస పుత్రిక ఉండే ఆయనకు. కాకపోతే ఇప్పటిదాకా అది సాక్షాత్కారం కాలేదు అని అంటే భారత్ నుంచి ఎంత వ్యతిరేకత ఉన్నది, భారత్ కూడా దాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నది, నేపాల్ కూడా ఆ ప్రాజెక్ట్ని ఎంత వ్యతిరేకిస్తున్నది, చైనా డెప్ట్ ట్రాప్ ఏదైతే చేస్తుందో, అప్పులు ఇచ్చి దేశాలని కుప్ప చేస్తుందో, ఇది ప్రపంచ దేశాలకు అర్థమైంది. అందుకే చైనాతోని చేతులు దోస్తానా చేయనికే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ వెనకడుగేస్తున్నారు. ఇందులో భారత్ యొక్క పాత్ర చాలా కీలకం ఉన్నది. మిజు మాల్డీవ్స్, ఈ ముచ్చటని ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ సమ్అప్ చేస్తున్నా కొన్ని విషయాలు, అంతర్జాతీయ విషయాలు ఏవైతున్నాయో. ఒక పటిష్టమైన ప్రభుత్వం, ఒక బాధ్యత కలిగిన భారతీయుడు దేశ ప్రధాని అయితే దేశం ఎన్ని రకాలుగా ముంగడికి పోతుందో, ఎంత అత్యున్నత స్థాయికి ఎదుగుతుందో, మన కళలు ఎంత సహకారం అవుతాయో మీ ముంగట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. మిజు మాల్డీవ్స్ ప్రెసిడెంట్ ఎవడైతే ఉండేనో, గో బ్యాక్ ఇండియా అని చెప్పి మన భారత రక్షక బలగాలను అడికేని పంపించేసాడు. వాళ్ళు పెద్ద సంఖ్య లేకుండే మనది అక్కడ తిప్పి కొడితే ఒక 70-76 మంది ఎంతో ఉండే, డోంట్ గో విత్ ది కౌంట్ చెప్తున్నా, చాలా తక్కువ మంది ఉండే. అయితే మనము ఒక మాల్డీవ్స్ ఇండియా సత్సంబంధాలు ఉండాలని చెప్పి వాళ్ళకు కొన్ని ఒకటో రెండో హెలికాప్టర్లు, 2-3 ఫైటర్ జెట్లు కూడా వాళ్ళకు ఇచ్చినాం, ఒక గిఫ్ట్ లాగానో ఆర్ టు దట్ మ్యాటర్ స్టేషన్ చేసినాం. అయితే ఆ ట్రైనింగ్ కూడా మన రక్షక బలగాలు వాళ్ళకి ఇస్తుండే. అయితే ఇప్పుడు మాల్డీవ్ పరిస్థితి ఎట్లయిపోయిందని అంటే, ఆ ఫైటర్ జెట్లను ఎగరేయనికి కూడా వాళ్ళకు ట్రైనింగ్ మొత్తం కాలే, సంహౌ మొత్తం ఈ ట్రైనింగ్ కాలే అని చెప్పి మాల్డీవ్స్ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇప్పుడు మాకు ఆ ఫైటర్ జెట్లు ఉండి కూడా పెద్దగా లాభం లేదు అని చెప్పి చెప్పింది. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో, ఎట్లా పెట్టుకుంటున్నావో, ఎందుకు పెట్టుకుంటున్నావో, పెట్టుకుంటే దాని లాభ నష్టాలు ఏందో ముందు తెలుసుకోవాలి. ఒక దేశాన్ని శాసించే స్థాయికి మనం ఎదిగినామనంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా మనకు రిపకర్షన్స్ క్రియేట్ చేస్తాయనేది అవగాహన ఉండాలి. భారత్లో ఉన్న భారతీయులకు కూడా నేను చెప్పే సూచన ఏందనంటే, ఆడెవడి దగ్గరనో న్యూక్లియర్ బాంబు ఉన్నది కదా అని చెప్పి మనం ఈడ భయపడి వానితోని గజగజ లొనకాలన్న రోజులు లేవు. వాటికి తిననీకే పిండి గతి లేదు. నిజంగా చెప్పాలని అంటే ఎంతసేపు బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరిగే ఆ ప్రభుత్వాలకు, ఆ పాకిస్తాన్ ప్రభుత్వాలకు వాళ్ళ దగ్గర బాంబు ఉంది కదా అని చెప్పి మనం భయపడడం అనేది భారతీయతను అవమానపరచడం అని చెప్పి చెప్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన మొన్న మాట్లాడిండు, ఒక కీలకమైన అంశం మీద మాట్లాడిండు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మోదీ గారి 3.0 ఏదైతే ఈ జూన్లో ప్రారంభమవుతుందో, మనం దానికి అందరం సాక్ష్యం కాబోతున్నామో, మొట్టమొదటిసారి ఒక ప్రధానమంత్రి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. అండ్ దట్ టు నాట్ ఒక సంకీర్ణమైన ప్రభుత్వం కాకుండా ఫుల్ మెజారిటోరియన్ ప్రభుత్వం ఫామ్ చేస్తున్నది ప్రతిసారి భారతీయ జనతా పార్టీ. ఈ మూడోసారి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ల భూభాగంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనమందరం దానికి సాక్షులం కూడా అవుతామేమో అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న ఒక మంచి స్ఫూర్తి, ఉత్తేజం నింపే స్టేట్మెంట్ మాట్లాడాడు. అయితే మసాలాకు జర తర్వాత వస్తా. ఫస్ట్ అయితే జర ఈ న్యూజులు కవర్ చేద్దాం, చెప్పేస్తా. ఇక నోటి దాకా వచ్చినాక ఎందుకు ఆగాల. కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఫోన్లే వచ్చినాయి నాకు, ఏం మాట్లాడతారంటే, గిరీష్ భాయ్ నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు, కానీ మోదీ గురించే మాట్లాడతావు, మంది గురించి ఎందుకు మాట్లాడవు, నీకు మోదీ కనబడతాడా వేరోడు కనబడడా అని చెప్పి మాట్లాడినారు. అయితే నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, సగౌరవంగా ఫస్ట్ చాలా పొలైట్గా షురూ చేస్తారు, తర్వాత ఎండింగ్ అనేది చాలా ఏమంటారు బూతుల పురాణంతో షురూ చేస్తారు. అయితే మీరు ఫోన్లో నాతో ఎట్లా మాట్లాడతారో నేను కూడా గదే తరఫున రెస్పాన్స్ ఇస్తా. మీరు నా కాల్ రికార్డింగ్ పెట్టుకొని యూట్యూబ్లలో ఎయిర్ చేయండి, లేకపోతే సోషల్ మీడియాలలో ఫార్వర్డ్ చేసుకోరు, నాకు గంట కూడా ఫరక్ పడదు. సెకండ్ పాయింట్ ఏందనంటే, మోదీ గారి గురించి నేను ఎందుకు మాట్లాడతానంటే, దేశాన్ని ఆయన కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తే నీ గురించి మాట్లాడతా. దేశాన్ని తన కుటుంబానికంటే ఎక్కువ ప్రేమించే తత్వం ఉన్నోడిని మీ రాహుల్ గాంధీకి ఉంటే, మీ రాహుల్ గాంధీకి కూడా నేను జై జయకారాలు కొడతా. కుటుంబాన్ని పక్కకు పెట్టి, కుటుంబాన్ని నెత్తి మీద పెట్టుకొని, అమరవీరుల గడ్డ మీద ఉద్యమకారులను, అమరవీరుల ఆశయాలను పక్కకు జరిపి తనతోనే తెలంగాణ అనన్న ఆ నాయకులకు కూడా చిత్రగుప్త్ వేదిక నుంచి నేను ఒక మాట చెప్తున్నా. ఏందనంటే, ఐ డామ్ కేర్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యువర్ థాట్స్. భారతదేశాన్ని ప్రేమించే పార్టీని, భారతదేశ ప్రేమించే నాయకులకే, అంటే మీరు ప్రేమిస్తలేమా మేము చేస్తలేమంటే అది మీ మనస్సాక్షిని అడుగుండ్రి. మీరు ఎంత ప్రేమిస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారు అని అడుగుండ్రి. రైల్వేల గిట్లున్నాయి, ఎల్ఐసిని గట్ల చేసిరు, చదివే ముఖాలకు మొత్తం అర్థమవుతుంది. చదివినా అర్థం కాని ముఖాలు బాంఛన్ బతుకులకు ఇది మొత్తం ఏడర్థమవుతుంది అని అడుగుతున్నా. రైల్వేల గట్లున్నాయి అని అంటే, నీ ఇంట్లో కూడా జిల్ల పురుగులు తిరుగుతాయి రే. మళ్ళీ నీ ఇంట్లోకే నిన్ను ఎలగొట్టాలా, మీ కుటుంబ సభ్యులను ఎలగొట్టాలా? గాడేదో ట్రైన్లో ఒక జిల్ల పురుగు కనబడగానే ఒక జిల్ల పురుగు ప్రధానమంత్రి మోదీ స్పందించాలంట. మళ్ళీ నీ ఇంట్లో కూడా దోమలు తిరుగుతున్నాయి, మళ్ళీ నువ్వు స్పందిస్తావా లేదా మీ కుటుంబ సభ్యులు స్పందిస్తారా? మాట్లాడనీకే చెప్పుకోనికే సిగ్గుశరం ఉండాలా మీ బాంఛన్ బతుకులకు. ఏదైనా క్వశ్చన్స్ వేస్తే ఎట్లా అంటే జర గర్వించేదగ్గగా అయ్యుండ్రి. నాకు అర్థమైంది ఏంటంటే బాంఛన్ బతుకులు. ఇంకొకటి ఏమంటాడంటే, దేవాలయాల భూములంట రాజశేఖర్ రెడ్డి ఈఎంఆర్ఐకి ఇచ్చిండట. ఇది నాకు సబ్జెక్ట్ ఇంతవరకు తెలియదు, ఇప్పుడు చెప్పిండు కాబట్టి నేను గెలికిచ్చి పెడతా కదా అని. నువ్వేం చేస్తున్నావు, నువ్వు అది మాట్లాడాలి కదా. ఆ నాయకులు ఈ నాయకులు దాన్ని కబ్జా చేసిరు కదా అంటే నేను పంపిమని చెప్పిన. నాకు దేవాలయాల భూములను కబ్జా చేసింది నా ఓడైనా నీ ఓడైనా నా సొంత తండ్రి అయినా ఇడిచిపెట్టేది లేదని చెప్పి నేను ఎప్పుడో చెప్పిన. ఇప్పటికీ కూడా నేను గుట్టాగుడి విషయంలో రంజిత్ రెడ్డిని మాట్లాడుతూనే ఉంటా, నా ఆంజనేయును నిలగొట్టినందుకనని. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై డియర్, రాష్ట్రీయ వానర సేన నేను ఒక అందులో మెంబర్ని, క్లియర్ కట్గా చెప్తున్నా. ఆ రాష్ట్రీయ వానర సేన సుమారు దగ్గర 3500 ఎకరాల భూమిని ఇప్పటిదాకా కాపాడినాం, న్యాయబద్ధంగా కాపాడినాం. మీ లెక్క గాయ గత్ర పెట్టి కాదు. సైలెంట్గా మూబంద్ కామ్చాలు అనే తత్వం చిత్రగుప్తది. మీ లెక్క లొల్లి పెట్టి చేసుడు కాదు. ఇవాళ మేము ఎక్స్పోజ్ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది కూడా మీరు సాక్షులు ఫ్రెండ్స్, మన చిత్రగుప్త్ ఏం చేసిందో అని. వాళ్ళ దగ్గర జవాబులు లేవు. ఒక ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆఫీసర్ని పట్టుకొని దీని దహాడే మేము మాట్లాడుతున్నాం. ఈడ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ రెసిగ్నేషన్ అని మాట్లాడుతున్నాం. రాజీనామా చేయాలి మీరు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సాక్ష్యాలు ముంగట పెట్టి మాట్లాడుతున్నాం, హలో మాట్లాడతలేం. సో మా ధైర్యానికి, మా దమ్ముకు ఏంద్రాబాయి మూతబరి అన్నానంటే సాక్ష్యాలు.
ఎవిడెంట్ ఫ్యాక్ట్స్ సబ్మిట్ చేసి మాట్లాడుతున్నాం. సో నేను ఏమంటున్నానంటే జర లాజిక్గా ఆలోచించుర్రి, లేకపోతే లాగులు ఉడతాయి మీవి. నాకు ఏదైనా ధమ్కిస్తే గిరీష్ గారు భయపడతారు అనుకోకూరు, అసలే భయపడ. నేను అసలే ఇంకెక్కువ చేస్తా కానీ తక్కువ చేయ. నిన్ననే 2-3 మాట ఇచ్చిన. నేను ఇంకా ఆవాహనం చేయాలా వద్దా మీ 6 గ్యారెంటీలదే అని చెప్పి ఆలోచిస్తుండే. మీరు నన్ను ఆవాహనం చేయించేటట్టే చేస్తున్నారు. అందుకే నేను ఇవాళ టాపిక్ తీసుకుంటున్నా. ఒక చిన్న ఝలక్ ఇవాళ మీ అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నా. ఎందుకనంటే ఇది నేను మాట్లాడిన మాటలు కాదు బ్రదర్. రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు ప్రమాణం స్వీకారం కంటే ముందు, ప్రమాణ స్వీకారం కంటే తర్వాత మాట్లాడిన మాటలు. ఆ మాటలే నేను ఆయనకు గుర్తు చేస్తే మీకు బగబగ మండుతుందని అంటే, తెలంగాణ ప్రజలను మీరు ఎంత మోసం చేసిండ్రు, అబద్ధాలతో అధికారం ఎందుకు తెచ్చుకున్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల మనసులకు ఎనలేని మోసం ఎందుకు చేసిండ్రు ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త. జర స్టేట్ చిత్రగుప్తుని జర ఉండురు, గట్టిగా ఉండురు, కూల్గా మాట్లాడదాం, కూల్గా మాట్లాడుకుందాం. లాజిక్ ప్రశ్నలు అడుగుతా, మళ్ళీ మీ లాగులు చక్కగా ఉంటాయా లేవా చూసుకోండి. సో నెక్స్ట్ చిట్టా ఏంటంటే ఫ్రెండ్స్,